ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని చెప్తూ ఉన్నారు. ఎలా మనం సేవ అంటే ఉద్ధరించేటువంటి కార్యక్రమాన్ని ఇంటి నుండి ఎట్లా ఆరంభించాలి. మురళి 28 డిసెంబర్ మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, चैरिटी बिगिन्स एट होम, अर्थात पहले खुद आत्मा अभिमानी बनने की मेहनत करो, फिर दूसरों को कहो। आत्मा समझकर आत्मा को ज्ञान दो, तो ज्ञान तलवार में जौहर आ जाएगा. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనగా దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ముందు ఆత్మాభిమానిగా అవ్వండి, ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించండి. ముందు మనం అయ్యి వేరే వారికి చెప్తే అప్పుడు ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ అనుకొని ఇతరులకి జ్ఞానం చెప్తామో అప్పుడే జ్ఞానం అనేటువంటి ఖడ్గంలో పదును నిండుతుంది అని అంటున్నారు. ప్రశ్న హే, संगम युग पर किन दो बातों की मेहनत करने से सतयुगी तख्त के मालिक बन जाएंगे. సంగమ యుగంలో ఏ రెండు విషయాల యొక్క శ్రమ చేయడంతో సత్యయుగం యొక్క సింహాసనానికి యజమానిగా అవుతారు అంటున్నారు. సంగమ యుగంలో ఏ రెండు విషయాల యొక్క శ్రమ చేయడంతో సత్యయుగం యొక్క సింహాసనానికి అధికారిగా అవుతారు. उत्तर है, दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे यह मेहनत करो. సుఖము దుఃఖము నిందించిన వేరే వారు అభినందించిన రెండింటిలో సమానంగా ఉండేటువంటి స్థితి ఏర్పడాలి. ఇలాంటి కృషి చెయ్యండి అని బాబా అంటున్నారు. कोई कुछ भी उल्टा सुल्टा बोले, क्रोध करे तो तुम चुप हो जाओ, कभी भी मुख की ताली नहीं बजाओ. బాబా అంటున్నారు, ఒకవేళ ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడారు, ఏమైనా అన్నారు, అయినప్పటికీ మీరు సైలెన్స్లో ఉండండి, ఎక్కువగా మీ యొక్క నోటిని మీరు వాయించకండి అంటున్నారు. అంటే మీ నోరు అనేటువంటి వాయిద్యాన్ని వాయించకండి అంటే ఉపయోగించకండి అంటున్నారు. आंखों को सिविल बनाओ, क्रिमिनल आई समाप्त हो जाए, हम आत्मा बाई बाई है. మన యొక్క నేత్రాలను చాలా సివిలైజ్డ్గా తయారు చేసుకోవాలి. చెడు దృష్టి ఏదైతే ఇందులో క్రిమినాలిటీ కుదృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా సమాప్తం అయిపోవాలి. నేను ఆత్మ బాయి బాయి ఉన్నాను అనేటువంటి స్మృతిలో ఉండాలి అంటున్నారు. ఆత్మ సమజ్కర్ జ్ఞాన్ దో, ఆత్మ అభిమాని బన్నేకి మెహనత్ కరు. ఆత్మ అనుకొని ఒక బాబాకు జ్ఞానం ఇవ్వాలి, ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి కృషి చెయ్యాలి అంటున్నారు. తో సత్యుగి తఖ్త్ కే మాలిక్ బన్ జాయేంగే. అప్పుడే మనం సత్యయుగి సింహాసనానికి యజమానిగా తయారవుతాము అంటున్నారు. संपूर्ण पवित्र बनने वाले ही गद्दी नशीन बनते हैं. సంపూర్ణంగా ఎవరైతే పవిత్రంగా తయారవుతారో వారే సింహాసనానికి అధికారిగా కూడా తయారవుతారు అని అంటున్నారు. సంపూర్ణంగా అవ్వకుండా మరి సత్యయుగం యొక్క సింహాసనానికి యజమానిగా అవ్వలేం కదా. కాబట్టి బాబా అంటున్నారు, సంపూర్ణంగా తయారవ్వాలి, సంపూర్ణ పవిత్రంగా తయారవ్వాలి అంటున్నారు. కాబట్టి సంగమ యుగంలో ఈ విషయాలన్నిటి యొక్క శ్రమ చేసినప్పుడే సత్యయుగం యొక్క సింహాసనానికి అధికారిగా అవుతాం. అన్నిట్లో సమానంగా ఉండాలి. సుఖము దుఃఖము, లాభము నష్టము, ఓటమి గెలుపు, ఎండ చలి, దుఃఖము సుఖము, శుభము అశుభము, లాభం నష్టం, ఇలా వీటన్నింటిలో కూడా ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితి ఇలా అన్నింటిలో సమానంగా ఉండాలి. బాబా ఏమంటున్నారు, ఉల్టా సుల్టా మాట్లాడినా మీరు సైలెన్స్గా ఉండండి, మీ నోరు అనేటువంటి వాయిద్యాన్ని ఎక్కువగా ప్రయోగించకండి అని బాబా అంటూ ఉన్నారు.
మరి మన యొక్క దృష్టిని చాలా చాలా పవిత్రంగా తయారు చేసుకోవాలి అంటున్నారు. మన యొక్క దృష్టి పవిత్రంగా తయారవ్వాలి. ఎంత మన యొక్క దృష్టి పవిత్రంగా తయారవుతుందో అంత మనం సత్యయుగి సింహాసనానికి యజమానిగా అవుతాం. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों से बात करते हैं। तुम आत्माओं को यह तीसरा नेत्र मिला है जिसको ज्ञान का नेत्र भी कहा जाता है. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. మనందరికీ జ్ఞాన నేత్రం లభించింది. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. तो यह बुद्धि में समझाते हो कि हम बाई बाई को देखेंगे तो कर्मेंद्रियां चंचल नहीं होंगी. మరి మన బుద్ధికి మనం పదే పదే అర్థం చేయించాలి. నేను ఎంతెంత ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ఉంటానో, అందరినీ బాయి బాయి దృష్టితో చూస్తానో అంత నా కర్మేంద్రియాల యొక్క చంచలత సమాప్తమవుతుంది అని. और ऐसे करते करते आंखें जो क्रिमिनल है वह सिविल हो जाएगी. మరి ఇలా చేస్తూ చేస్తూ క్రిమినల్గా ఉన్నటువంటి మన నేత్రాలు సివిల్గా తయారైపోతాయి అంటున్నారు. बाप कहते हैं विश्व का मालिक बनने के लिए मेहनत तो करनी पड़ेगी. విశ్వానికి యజమానిగా తయారవ్వాలి అంటే తప్పకుండా శ్రమ అయితే పడాలి కదా. తో అభి యహ మెహనత్ కరో. కాబట్టి బాబా అంటున్నారు ఇప్పుడు ఇలాంటి శ్రమ చేయండి అంటున్నారు. मेहनत करने के लिए बाबा नई नई गुही पॉइंट सुनाते हैं. तो अभी अपने को बाई बाई समझकर ज्ञान देने की आदत डालनी है. ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయాలి. మరి ఇతరులను కూడా అదే ఆత్మిక దృష్టితో చూడాలి. ఇలాంటి అలవాటు పక్కాగా చేసుకోవాలి. फिर यह जो गाया जाता है वी आर ऑल ब्रदर्स यह प्रैक्टिकल हो जाएगा. అందరూ కూడా అంటూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా అలాంటి స్మృతి వ్యవహారము ఏమీ ఉండవు కదా అని బాబా అంటున్నారు. ఉంటాయా? ఉండవు కదా. ఏ విధంగా హిందూ ముస్లిం బాయి బాయి అంటారు కానీ వ్యవహారంలో అప్పుడప్పుడు కసాయిగా మారుతూ ఉంటారు. ఇలా అనడానికైతే అంటూ ఉంటారు కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం ఎలా మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరం కూడా ఏ విధంగా బాయి బాయి ఉన్నాము అని. अभी तुम सच्चे सच्चे ब्रदर्स हो क्योंकि बाप को जानते हो. बाप तुम बच्चों के साथ सर्विस कर रहे हैं. ఇప్పుడు మనం సత్యమైనటువంటి సోదరులం ఉన్నాం ఎందుకంటే మనం బాబాను తెలుసుకున్నాము. బాబా మనందరి యొక్క సేవార్థం ఉన్నారు. हिम्मते बच्चे मददे बाप. तो बाप आकर के यह हिम्मत देते हैं सर्विस करने की. तो यह सहज हुआ ना. तो रोज यह प्रैक्टिस करनी पड़ेगी. సుస్తు నహీ హోనా చాహియే. కావున ప్రతిరోజు ఈ యొక్క ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కూడా సుస్తుగా అవ్వకూడదు అంటున్నారు. ఏ నై నై పాయింట్స్ బచ్చోं को मिलती है. बच्चे जानते हैं कि हम भाइयों को बाबा पढ़ा रहे हैं. आत्माएं पढ़ती है. यह रूहानी नॉलेज है. इसे स्पिरिचुअल नॉलेज कहा जाता है. మరి ఆత్మలందరికీ కూడా శివబాబా చదివిస్తూ ఉన్నారు. ఇది ఆత్మికమైనటువంటి జ్ఞానం ఉంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు మీరు కూడా వేరే వారికి అర్థం చేయించేటప్పుడు ఏమనుకోవాలి, నేను ఆత్మ బాయికి అర్థం చేయిస్తున్నాను అని అనుకోవాలి. रूहानी बाप से मिलती है क्योंकि बाप आते ही है संगम पर जबकि सृष्टि बदलती है. यह रूहानी नॉलेज मिलती भी तब है जब सृष्टि बदलने वाली है. మరి ఆత్మిక జ్ఞానం కూడా బాబా ఇస్తారు ఎప్పుడు అంటే ఈ సృష్టి పరివర్తన అవ్వాల్సినటువంటి సమయంలో. बाप आकर यही तो रूहानी नॉलेज देते हैं कि अपने को आत्मा समझो. आत्मा अशरीरी आई थी यहाँ फिर शरीर धारण कर पाठ बजाती फिर अशरीरी हो चलना है. ఆత్మ అశరీరిగా ఒంటరిగా వచ్చింది మళ్ళీ తిరిగి ఒంటరిగానే వెళ్ళేది ఉంది. ఇక్కడే ఇలా శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉంటుంది. शुरू से अब तक आत्मा ने 84 जन्म लिए हैं परंतु
नंबरवार जो जैसे आए होंगे वह वैसे ही ज्ञान योग की मेहनत करेंगे। మరి ఎవరు ఏ విధంగా వస్తారో అలాగే వారు జ్ఞాన యోగాలను కూడా ధారణ చేయగలుగుతారు, అలాగే కృషి చేయగలుగుతారు కదా। फिर देखने में भी आता है कि जैसे जिसने कल पहले जो पुरुषार्थ किया मेहनत किया वह अभी भी ऐसे ही मेहनत करते रहते हैं। కల్పం క్రితం ఎలా కృషి చేశారో ఎలా శ్రమ పడ్డారో అలాగే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు। अपने लिए मेहनत करनी है, दूसरे कोई के लिए तो नहीं करनी होती है। तो अपने को ही आत्मा समझ करके अपने साथ मेहनत करनी है। మరి ఆత్మ అనుకొని ఒక బాబాను జ్ఞాపకం చేయాలి, ఈ విధంగా శ్రమ అయితే చెయ్యాలి కదా అంటున్నారు। दूसरा क्या करता है उसमें हमारा क्या जाता है। మరి ఎవరు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం ఆలోచిస్తున్నారని ఇవన్నీ మనం పట్టించుకునే పని లేదు, దాంతో మనకి ఏం అవసరం లేదు। चैरिटी बिगिन्स एट होम माना पहले पहले खुद मेहनत करनी है, पीछे दूसरों को कहना है। చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటేనే అర్థం ముందు మన ఉద్ధరణ మనం చేయాలి, ఆ తర్వాత ఇతరులకు తెలియజేయాలి। जब तुम अपने को आत्मा समझ करके आत्मा को ज्ञान देंगे तो तुम्हारी ज्ञान तलवार में जौहर भरेगा। ఎప్పుడైతే మనం ఆత్మిక స్మృతిలో ఉంటూ ఆత్మలందరికీ జ్ఞానాన్ని ఇస్తామో అప్పుడే బాబా అంటున్నారు మీ యొక్క జ్ఞానం అనేటువంటి ఖడ్గంలో పదును ఏర్పడినట్లు అంటున్నారు। మెహనత్ తో హేనా, మరి ఇందులో శ్రమ అయితే ఉంటుంది। तो जरूर कुछ न कुछ सहन करना पड़ता है। इस समय दुख सुख निंदा स्तुति मान अपमान ऐसा थोड़ा बहुत सहन करना पड़ता है। మరి ఈ సమయంలో దుఃఖం సుఖం ఇలా అన్నిటినీ కూడా సహించాల్సి ఉంటుంది। तो जब भी कोई उल्टा सुल्टा बोलता है तो कहते हैं चुप, जब कोई चुप कर देते हैं तो पीछे कोई गुस्सा क्या करेंगे। మరి బాబా అంటున్నారు ఒకవేళ ఎవరైనా ఉల్టా సుల్టా మన గురించి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు గమ్మున ఉండండి, సైలెన్స్ లో ఉండండి, ఇంకా మీరు మాట్లాడకూడదు అంటున్నారు। जब कोई बात करते हैं और दूसरा भी बात करते हैं तो मुख की ताली बजती है। अगर एक ने मुख की ताली बजाई और दूसरे ने शांत किया तो चुप, बस यह बाप सिखलाते हैं। మరి బాబా అంటున్నారు ఒకరు ఏదైనా 4 మాటలు అన్నారు అంటే మీరు కూడా ఇంకా 4 మాటలు అంటే ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది। కాబట్టి బాబా అంటున్నారు వాళ్ళు అలా అంటున్నారు అంటే మీరు సైలెన్స్ లో ఉండండి అని చెప్తున్నారు। कभी भी देखो कोई क्रोध में आते हैं तो तुम चुप हो जाओ, आपे ही उसका क्रोध शांत हो जाएगा। ఒకవేళ ఎదుటి వాళ్ళు కోపం చేస్తున్నారు అంటే మీరు సైలెన్స్ లో ఉండండి, వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కోపం చల్లారిపోతుంది అని బాబా అంటున్నారు। दूसरी ताली बजेगी ही नहीं, अगर ताली से ताली बजी तो फिर गड़बड़ हो जाएगा। ఇంకా వేరే శబ్దం రానే రాదు। ఒకవేళ అలా బాబా అంటున్నారు వాళ్ళు ఒక 4 మాటలు అన్నారని మీరు ఇంకో 4 అంటే ఒకరు చప్పుడు చేశారని ఇంకో చప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, 2 చేతులు కలిస్తేనే కదా శబ్దం వస్తుంది అని అంటారు। కాబట్టి బాబా అంటున్నారు అలా చేయకూడదు అంటున్నారు। फिर गड़बड़ हो जाएगी, इसलिए बाप कहते हैं बच्चे कभी भी इन बातों में ताली नहीं बजाओ। కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఇంకా మీరు కూడా శబ్దం చేయకూడదు అంటున్నారు। నా వికార్కి నా కామ్కి నా క్రోధ్కి, ఏ వికారాల యొక్క శబ్దం ఉండకూడదు, కామం క్రోధం లోభం మోహం అహంకారం। बच्चों को हर एक का कल्याण करना ही है। इतने जो सेंटर्स बने हुए हैं किस लिए बने। మరి ప్రతి ఒక్కరు కూడా తమ కళ్యాణం తామే చేసుకోవాలి, మరి ఇన్ని సెంటర్స్ ఇవన్నీ తయారయ్యాయి కదా ఎందుకోసము। कल पहले भी तो ऐसे सेंटर्स निकले होंगे। देवों का देव बाप देखते रहते हैं कि बहुत बच्चों को यह शौक रहता है कि बाबा सेंटर्स खोले, हम सेंटर खोलते हैं, हम खर्चा उठाएंगे। तो दिन प्रतिदिन ऐसे होते जाएंगे
क्योंकि जितना विनाश के दिन नजदीक आएंगे तो उतना फिर इस तरफ भी सर्विस का शौक बढ़ता जाएगा. బాబా అంటున్నారు రోజు రోజుకి కొంతమంది పిల్లలు బాబాను అడుగుతూ ఉంటారంట, బాబా మేము సెంటర్ తెరవాలా, ఖర్చు మేమే భరిస్తాము అని ఇలా అడుగుతారు. బాబా అంటున్నారు ఎంతెంత వినాశనం యొక్క దృశ్యాలు సమీపిస్తూ ఉంటాయో ఇంకా పిల్లలలో కూడా ఇలాంటి అభిరుచులన్నీ పెరుగుతూ ఉంటాయి, బయటికి వస్తూ ఉంటాయి. అభి బాప్ దాదా దోనో ఇకట్టే హై तो हर एक को देखते हैं कि क्या पुरुषार्थ करते हैं, क्या पद पाएंगे. మరి ఇప్పుడు బాప్ దాదా ఇద్దరు కలిసి చూస్తూ ఉన్నారు పిల్లలు ఎలాంటి పురుషార్థం చేస్తూ ఉన్నారు, ఏం పదవి పొందుతున్నారు. किसका पुरुषार्थ उत्तम, किसका मध्यम, किसका कनिष्ठ है वह तो देख रहे हैं. ఎవరిది ఉత్తమము, ఎవరిది మధ్యమము, ఎవరిది కనిష్టము అన్నీ చూస్తూనే ఉన్నారు. टीचर भी स्कूल में देखते हैं कि स्टूडेंट्स किस सब्जेक्ट में ऊपर नीचे होते हैं, तो यहाँ भी ऐसे ही है. कोई बच्चे अच्छी तरह से अटेंशन देते हैं तो अपने को ऊंचा समझते हैं, कोई समय फिर भूल करते हैं. మరి కొందరేమో చాలా బాగా అటెన్షన్ ఇస్తూ ఉంటారు. స్కూల్లో కూడా టీచర్ గమనిస్తారు కదా ఏ విద్యార్థి బాగా చదువులో అటెన్షన్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వడం లేదు, ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎవరు లేరు అని. कोई समय फिर भूल करते हैं, याद में नहीं रहते हैं कि अपने को कम समझते हैं. స్కూల్ హేనా. అలాగే బాబా పిల్లల్లో కూడా కొంతమంది మర్చిపోతూ ఉంటారు, కొందరు అసలు ఏ మాత్రం గుర్తుంచుకోరు, అసలు తెలియదు ఇది పాఠశాల ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. బాబా అదే చెప్తున్నారు, అలా మర్చిపోకూడదు. తర్వాత కొందరు ఏంటి తనను తాను చాలా తక్కువగా భావిస్తూ ఉంటారు, అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు తనను తాను. బాబా అంటున్నారు అలా కూడా ఉండకూడదు, మన విలువ మన స్వమానాన్ని మనం గుర్తించాలి కదా. बच्चे कहते हैं बाबा हम कभी कभी बहुत खुशी में रहते हैं, कभी कभी खुशी कम हो जाती है. तो बाबा अभी समझाते रहते हैं कि अगर खुशी में रहना चाहते हो तो मन मनाओ, अपने को आत्मा समझो और बाप को याद करो. ఇంకా పిల్లలు అంటూ ఉంటారంట, బాబా మేము అప్పుడప్పుడు చాలా సంతోషంలో ఉంటాం, అప్పుడప్పుడు సంతోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది అని. సో బాబా ఒకటే చెప్తున్నారు, మీరు సదా సంతోషంలో ఉండాలి అంటే మన్మనాభవ్ యొక్క స్మృతిలో ఉండండి. सामने परमात्मा को देखो तो वो अकाल तख्त पर बैठा हुआ है, ऐसे भाइयों की तरफ भी देखो, अपने को आत्मा समझ करके फिर भाई से बात करो. మరి ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయాలి, బాబాతో ఇలాంటి వార్తాలాపం చేస్తూ ఉండాలి, ఆత్మ బాయిగా చూడాలి. भाई को हम ज्ञान देते हैं, बहन नहीं भाई आत्माओं को ज्ञान देते हैं. अगर यह आदत तुम्हारी पड़ जाएगी तो तुम्हारी जो क्रिमिनल आई है, जो तुमको धोखा देते हैं, वह आहिस्ते आहिस्ते बंद हो जाएगी. आत्मा में क्या करेगी. బాబా అంటున్నారు ఏదైతే ఈ నేత్రాల ద్వారా ఎదుటి వారిని ఒక దేహం రూపంలో చూడటం, దైహిక దృష్టితో చూడటం 63 జన్మల నుండి అలవాటైపోయింది కదా, కాబట్టి ఇదంతా కూడా తొలగిపోతుంది. ఎప్పుడు అంటే మనం ఆత్మిక స్మృతిలో ఉంటూ ఆత్మ బాయి యొక్క దృష్టితో అందరినీ చూస్తున్నప్పుడు అని అంటున్నారు. जब देहाभिमान आता है तब गिरते हैं, बहुत कहते हैं बाबा हमारी क्रिमिनल आई है. अच्छा क्रिमिनल आई को अभी सिविल आई बनाओ. చాలా మంది అంటూ ఉంటారంట బాబా మాది క్రిమినల్ ఐ ఉంది అని అంటూ ఉంటారంట బాబాతో. బాబా ఏమంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు సివిల్ ఐగా మార్చుకోండి అంటున్నారు. బాప్నే ఆత్మకు దియా హీ హే తీసరా నేత్ర, तीसरे नेत्र से देखेंगे तो फिर तुम्हारी देह को देखने की आदत मिट जाएगी. బాబా ఆత్మలందరికీ జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చారు. మరి 3వ నేత్రంతో చూసాము అంటే ఇంకా ఏమవుతుంది, అందరినీ ఆత్మిక దృష్టితో జ్ఞాన దృష్టితో చూడగలుగుతాం.
ఇంకా క్రిమినాలిటీ అనేది తొలగిపోతుంది అంటున్నారు. बाबा बच्चों को डायरेक्शन तो देते रहते हैं, इनको भी ऐसे ही कहते हैं, यह बाबा भी देह में आत्मा को देखेंगे, तो इसको ही कहा जाता है रूहानी नॉलेज. देखो पद कितना ऊंच पाते हो, जबरदस्त पद है ना. మరి ఇది చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం, ఆత్మిక జ్ఞానం. బాబా అంటున్నారు చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నతంగా ధారణ చేయాలి. బాబా అయితే మనందరికీ చాలా మంచి జబర్దస్త్ పదవిని బాబా మనకిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి రీతిగా పురుషార్థం కూడా చేయాలి. बाबा भी समझते हैं कल पहले माफिक सबका पुरुषार्थ चलेगा, कोई राजा रानी बनेंगे, कोई प्रजा में चले जाएंगे. బాబా కూడా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు మంచి రీతిగా పురుషార్థం చేయండి. కొందరేమో రాజు రాణిగా అవుతారు, కొందరు ప్రజల్లోనే ఉండిపోతారు. तो यहाँ जब बैठकर निष्ठा भी करवाते हो तो अपने को आत्मा समझ करके दूसरे को भी ब्रुकुटी में आत्मा को देखते रहेंगे, तो फिर उनकी सर्विस अच्छी होगी. మరి ఆత్మ అనుకొని ఒక బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే ఇంకా ఎదుటి వారిని కూడా ఆత్మిక దృష్టితో చూసినట్లయితే అలాంటి పిల్లలు మంచి సర్వీస్ చేయగలుగుతారు. इसकी खूब प्रैक्टिस करो, अरे ऊंच पद पाना है तो कुछ तो मेहनत करो ना. మరి దీని యొక్క ప్రాక్టీస్ బాగా చేయండి. ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అంటే ఏదో ఒక శ్రమ అయితే చెయ్యాలి కదా. तो अभी आत्माओं के लिए यही मेहनत है, ఇప్పుడు ఆత్మలందరి కోసం ఇదే శ్రమ ఉంది అంటున్నారు. यह रूहानी नॉलेज एक ही दफा मिलती है और कभी भी नहीं मिलेगी, न कलयुग में न सतयुग में, सिर्फ संगम युग में, सो भी ब्राह्मणों को. మరి ఈ ఆత్మిక జ్ఞానం మొత్తం కల్పంలో మరి ఎప్పుడు లభించదు, కేవలం సంగమ యుగంలో లభిస్తుంది. यह पक्का याद कर लो, जब ब्राह्मण बनेंगे तब देवता बनेंगे. ఈ విషయాన్ని బాబా అంటున్నారు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎప్పటి వరకైతే మనం బ్రాహ్మణులుగా కామో అప్పటి వరకు దేవతలుగా కూడా అవ్వలేము అంటున్నారు. ఈ సంగమ యుగ మే హీ యహ మెహనత్ కర్తే హై. మరి సంగమ యుగంలోనే అందరూ ఇలాంటి శ్రమ చేస్తూ ఉన్నారు. और कोई समय में यह नहीं कहेंगे कि अपने को आत्मा, दूसरे को भी आत्मा समझ उनको ज्ञान दो. ఇంకా వేరే సమయంలో ఎప్పుడు కూడా చెప్పలేం కదా. ఇలా వేరే సత్సంగాలలో ఎవరైనా అంటారా, అనరు కదా. ఆత్మ అనుకొని ఎదుటి వారిని ఆత్మిక స్మృతిలో చూడటం. బాప్ జో సమझाते हैं उस पर विचार सागर मंथन करो. బాబా ఏదైతే అర్థం చేయిస్తూ ఉన్నారో దాని గురించి తప్పకుండా విచార సాగర మంథనం చేయాలి. जज करो कि क्या यह ठीक है, हमारे फायदे की बात है. మరి జడ్జ్ చేసుకోండి, నిజంగానే ఇక్కడ బాబా చెప్పింది కరెక్టేనా, ఇందులో నిజంగా నాకు లాభదాయకమైంది ఏమైనా ఉందా. हमको आदत पड़ जाएगी कि बाप की जो शिक्षा है सो भाइयों को देना है, फीमेल को भी देना है तो मेल को भी देना है, देना तो आत्माओं को ही. ఇంకా మనకు అలవాటుగా అయిపోవాలి, ఆత్మలందరికీ కూడా నేను ఈ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి సోదరులకి ఇవ్వాలి, సోదరీమణులకి ఇవ్వాలి. మనం ఇవ్వాల్సిందైతే ఆత్మలకు కదా, మనం దేహాన్ని చూడటం లేదు. आत्मा ही मेल फीमेल बनी है, बहन भाई बनी है. बाप कहते हैं तुम बच्चों को ज्ञान देता हूँ, मैं बच्चों की तरफ आत्माओं को देखता हूँ और आत्माएं भी समझती है कि हमारा परमात्मा जो बाप है वह ज्ञान देते हैं और इसको कहेंगे यह रूहानी अभिमानी बने हैं. బాబా ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. శివ్ బాబా ఆత్మలందరికీ చదివిస్తూ ఉన్నారు. బాబా మనందరినీ ఆత్మ అభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. इसको ही कहा जाता है स्पिरिचुअल ज्ञान की लेन देन आत्मा की परमात्मा के साथ. దీన్నే ఏమంటున్నాము అంటే
ఆత్మిక జ్ఞానం, ఆత్మలు పరమాత్మతో ఇచ్చిపుచ్చుకోవడం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పరమాత్ముడు ఆత్మలకిస్తూ ఉన్నారు. तो यह बाप शिक्षा देते हैं कि जब भी कोई विजिटर आदि आते हैं तो भी अपने को आत्मा समझ आत्मा को बाप का परिचय दो. అందుకే బాబా అంటున్నారు, విజిటర్స్ కొత్తవారు ఎవరు వచ్చినా కూడా ఆత్మిక స్మృతిలో ఉంటూ వారిని ఆత్మగా చూస్తూ వారికి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు. तो आत्मा में ज्ञान है, शरीर में नहीं, तो उनको भी आत्मा समझ करके ही ज्ञान देना है. కాబట్టి వారిని కూడా ఆత్మిక దృష్టితో చూస్తూనే జ్ఞానం ఇవ్వాలి. इससे उनको भी अच्छा लगेगा जैसे कि यह जौहर है तुम्हारे मुख में. అప్పుడు వారికి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, మరి మీ అందరిలో ఇలాంటి పదును ఏర్పడాలి అంటున్నారు. इस ज्ञान की तलवार में जौहर भर जाएगा क्योंकि देही अभिमानी होते होना. జ్ఞానం అనేటువంటి ఖడ్గంలో పదును నిండాలి కదా. ఎలా నిండుతుంది అంటే ఆత్మాభిమానిగా అవ్వడంతో. तो यह भी प्रैक्टिस करके देखो. बाबा कहते हैं जज करो, यह ठीक है और बच्चों के लिए भी यह कोई नई बात नहीं है क्योंकि बाप समझाते ही सहज करके है. మరి బాబా ఇప్పుడు మన అందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. చాలా ఈజీగా బాబా మనకు తెలియజేస్తున్నారు. బాబా చెప్పేటువంటి ఈ విషయాలు ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు కదా అంటున్నారు. బాబా అంటున్నారు, ఇది కొత్త విషయం ఏమీ కాదు కదా. చక్కర్ లగాయా అబ్ నాటక్ పూరా హోతా హై, అభి బాబా కి యాద్ మే రహు. ఇంకా మనం ఈ చక్రం చుట్టి వచ్చాము, బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. ఈ నాటకం అయితే పూర్తి కావస్తుంది. అభి బాబా కి యాద్ మే రహు, తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్, సతో ప్రధాన్ దునియా కా మాలిక్ బను. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు కావాలి. తమో ప్రధానమైనటువంటి ప్రపంచంలో అయితే ఎవరిని యజమాని అని అనలేం కదా. ఎవరున్నారు ఇక్కడంతా ప్రజారాజ్యం అని బాబా అంటారు. అదే సత్యుగంలో మనం అందరం యజమానులమే, ప్రకృతి దాసిగా ఉంటుంది. అన్ని తత్వాలు కూడా మన యొక్క సేవార్థమే ఉంటాయి. फिर ऐसे ही सीढ़ी उतरते हैं, देखो कितना सहज कर समझाते हैं. మరి బాబా చూడండి ఎంత ఈజీగా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. हर 5000 वर्ष के बाद मेरे को आना होता है, డ్రామా के ప్లాన్ అనుసార్ మై బంధాయమాన్ హూం. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి బాబాకు రావాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, నేను ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను అంటున్నారు. आकर के बच्चों को सहज याद की यात्रा सिखलाता हूँ, बाप की याद में अंतमति सोगति हो जाएगी. బాబానే వచ్చి మనందరికీ స్మృతి యాత్రను నేర్పిస్తూ ఉన్నారు. ఎంతెంత బాబా జ్ఞాపకంలో ఉంటే అంతమతి సోగతి అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ సమయానికే వర్తిస్తాయి. यह अंत काल है, अभी इस समय बाप बैठ करके युक्ति बतलाते हैं कि मामे कब याद करो तो सद्गति हो जाएगी. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ యొక్క సద్గతి జరుగుతుంది అని. बच्चे भी समझते हैं कि पढ़ाई से यह बनूंगा फलाना बनूंगा, इसमें भी यही है कि मैं आकर के नई दुनिया में देवी देवता बनूंगा. మరి బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు, మనందరినీ కొత్త ప్రపంచం యొక్క దేవి దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. కోయి నయీ బాత్ నహీ హేనా. బాబా అంటున్నారు, ఇందులో ఏం కొత్త విషయం అయితే లేదు కదా అంటున్నారు. బాబా ఏమైనా కొత్త విషయాలు చెప్తున్నారా? కాదు కదా. ఇవన్నీ కల్పం క్రితం కూడా మనం విన్నటువంటి విషయాలు. కల్పం క్రితం కూడా విన్నాం, ఇప్పుడు కూడా మనం వింటూ ఉన్నాం. बच्चे भी समझते हैं कि पढ़ाई से यह बनूंगा फलाना बनूंगा. మరి చదువు ద్వారానే మనం ఇలా ఉన్నతంగా తయారవుతామని మనం కూడా అర్థం చేసుకున్నాం. గడి గడి బాప్ कहते हैं नथिंग న్యూ. బాబా పదే పదే ఏమంటున్నారు?
నథింగ్ న్యూ, ఇందులో కొత్త ఏమీ లేదు, ఇందులో వింత ఏమీ లేదు అని అంటున్నారు. यह तो सीढ़ी उतरनी चढ़नी है, जिन्न की कहानी है ना, उनको सीढ़ी उतरने और चढ़ने का काम दिया गया है. జిన్ రాక్షసుడి యొక్క ఉదాహరణ ఉంది కదా, వారికి మెట్లు ఎక్కడం దిగడం ఇదే పని అప్పచెప్పారు. ఏ నాటక్ హీ హే చెడ్నా ఔర్ ఉతర్నా, ఈ నాటకమే ఏమిటి అంటే ఎక్కడము మరియు దిగడం. యాద్ కి యాత్రా సే బహుత్ మజబూత్ హో జాయేంగే, इसलिए भिन्न भिन्न प्रकार से बाप बच्चों को बैठ सिखलाते हैं कि बच्चे अभी देही अभिमानी बनो. కాబట్టి బాబా రకరకాలుగా మనకు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఆత్మ అభిమానిగా తయారవ్వండి అని. అవి సబ్కో వాపిస్ జానా హే, తుమ్ ఆత్మ పూరే 84 జన్మ లేకర్ తమో ప్రధాన్ బన్ గయి హో. ఇప్పుడు అందరం కూడా తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. ఆత్మ 84 జన్మల యొక్క పాత్రను పూర్తి చేసుకొని వచ్చింది కదా. भारतवासी ही सतो रजो तमो बनते हैं, दूसरी कोई नेशनलिटी को नहीं कहेंगे कि पूरी 84 जन्म लिए. మరి భారతవాసీలే కదా పూర్తిగా 84 జన్మలు తీసుకునేది, ఇతర ధర్మాల వారిని ఎవరిని కూడా అనలేం కదా. बाप ने आ करके बताया है, नाटक में हर एक का पार्ट अपना अपना होता. आत्मा कितनी छोटी है, साइंसदानों को यह समझ में ही नहीं आएगा कि इतनी छोटी आत्मा में यह अविनाशी पार्ट भरा हुआ है. మరి ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల యొక్క అవినాశి పాత్ర ఇమిడి ఉంది. ఏ ఆత్మ యొక్క పాత్ర వారిదే ఉంది కదా. ఆత్మ కిత్నీ చోటీ హై, साइंसदानों को यह समझ में ही नहीं आएगा. ये है सबसे వండర్ఫుల్ బాత్. ఇదేమిటి అంటే అన్నిటికంటే చాలా వండర్ఫుల్ విషయము అంటున్నారు. वह भी अविनाशी, यह ड्रामा भी अविनाशी है. మరి డ్రామా అవినాశి ఉంది, ప్రతి ఒక్కరి యొక్క పాత్ర కూడా అవినాశిగానే ఉంది. और बना बनाया है, ऐसे नहीं कोई कहेंगे कि कब बना, नहीं, यह కుదరత్ है. ఇదంతా తయారవుతున్నటువంటి ఆట ఉంది, దీనికి కుదరత్ అని కూడా అంటూ ఉంటారు. यह ज्ञान बड़ा वंडरफुल है, कभी कोई यह ज्ञान बता ही नहीं सकते हैं. ऐसे कोई की ताकत नहीं जो यह ज्ञान बतावे. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనటువంటిది, చాలా వండర్ఫుల్ ఉంది. ఇలా ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? మనకు ఇలా జ్ఞానం చెప్పేవారు ఎవ్వరు కూడా లేరు కదా. तो अभी बच्चों को बाप दिन प्रतिदिन समझाते रहते हैं, अभी प्रैक्टिस करो कि हम अपने भाई आत्मा को ज्ञान देते हैं आप समान बनाने के लिए. మరి ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆత్మ అనుకొని ఒక బాబాను జ్ఞాపకం చేయాలి, నేను నా యొక్క ఆత్మిక సహోదరుడికి జ్ఞానం ఇస్తున్నాను అని ఇలాంటి స్మృతిలో ఉండాలి అంటున్నారు. बाप से वर्षा लेने के लिए, क्योंकि सब आत्माओं का हक है. बाबा आते हैं सभी आत्माओं को अपना अपना शांति व सुख का वर्षा देने. బాబా వస్తారు ప్రతి ఒక్కరికి కూడా శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం. हम जब राजधानी में होंगे तो बाकी सब शांति धाम में होंगे, पीछे जय जयकार होगी. మనం ఎప్పుడైతే శాంతి ధామంలో ఉంటామో ఇంకా మిగతా ఆత్మలందరూ కూడా శాంతిధామంలోకి వస్తారు. మనం సత్యుగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు శాంతిధామంలోనే ఉంటారు. బాబా అంటున్నారు చివరికి ఇంకా విజయ డంకా కూడా మ్రోగేదే ఉంది కదా. जब तुम बिल्कुल पवित्र होते हो तो गद्दी नशीन हो जाते हो. यह प्रैक्टिस करो, ऐसे मत समझना कि बस यह सुना और कान से निकला. మరి బాబా చెప్పే ఈ విషయాలన్నీ మంచి రీతిగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా అయితే కాదు కదా, విన్నాము ఒక చెవుతో మరొక చెవుతో వదిలివేయడం, అలా ఉండకూడదు. నహి यह ప్రాక్టీస్ బిగర్ తుమ్ చల్ నహి సకేంగే. బాబా చెప్పేటువంటి విషయాలను
మనం ధారణ చేయకుండా మనం ముందుకు వెళ్ళలేము అని అంటున్నారు. अपने को आत्मा समझो, वह भी आत्मा भाई भाई को बैठकर समझाओ. స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఆత్మ భాయి భాయి యొక్క స్మృతిలో ఉంటూ మాట్లాడాలి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं, इसको कहा जाता है रूहानी स्पिरिचुअल नॉलेज. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటున్నాము అంటే ఆత్మిక ज्ञानमु అని అంటున్నాం. स्पिरिचुअल फादर देने वाला है. जब चिल्ड्रन पूरा स्पिरिचुअल बन जाते हैं, एकदम प्योर बन जाते हैं, तो जाकर सतयुगी तख्त के मालिक बनते हैं. ఎప్పుడైతే పూర్తిగా దైవీ గుణాలను ధారణ చేస్తూ దివ్యతను నింపుకుంటారో, ఆత్మీయంగా తయారవుతారో, అప్పుడే ఆత్మ ప్యూర్గా అవుతుంది అంటున్నారు. సత్యయుగం యొక్క సింహాసనానికి యజమానిగా తయారవుతుంది. जो प्योर नहीं बनेंगे वह माला में भी नहीं आएंगे. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు మాలలో కూడా రానే రారు అంటున్నారు. माला का भी कोई अर्थ तो होगा ना. माला का राज दूसरा कोई भी नहीं जानते. माला को क्यों सिमरते हैं? क्योंकि बाप की बहुत ही मदद की है, तो क्यों नहीं सिमरे जाएंगे. మరి మాల యొక్క జపం చేయటం అది దేనికి గుర్తు అంటే, ఏ ఆత్మలైతే సంగమ యుగంలో శివ్ బాబా యొక్క అనన్యమైన సేవ చేశారో, బాబా యొక్క యజ్ఞ సేవలో తమ యొక్క ఎముక దార పోసారో, తన్ మన్ ధన్ అన్ని రకాలుగా బాబా యొక్క శ్రీమతాన్ని పాటించారో, అలాంటి అమూల్య రత్నాలకి గుర్తుగా మాల తయారవుతుంది. అందుకే భక్తి మార్గంలో మాలను జపం చేయటం కూడా అంత ప్రసిద్ధంగా ఉంటుంది. तुम सिमरे भी जाते हो, तुम्हारी पूजा भी होती है और तुम्हारे शरीर को भी पूजा जाता है. బాబా అంటున్నారు, మీరు స్మరింపబడే వారిగా అవుతారు, మీకు పూజ జరుగుతుంది. ఇంకా సత్యుగంలో అయితే మీ శరీరం కూడా పవిత్రమైంది, పూజనీయంగా ఉంటుంది. और मेरी तो सिर्फ आत्मा को पूजा होती है. देखो तुम तो डबल पूजे जाते हो. మరి శివ బాబాకైతే కేవలం బాబాకు ఆత్మిక రూపంలో లింగాకారంలోనే పూజ జరుగుతుంది, కానీ మనకి ఆత్మిక రూపంలో శాలిగ్రామ్ల రూపంలో, తర్వాత రెండవది దేవతల రూపంలో. तुम जब देवता बनते हो तो देवताओं की भी पूजा करते, इसलिए पूजा में भी तुम तीखे, यादगार में भी तुम तीखे और बादशाही में भी तुम तीखे. మరి బాబా అంటున్నారు, ఎప్పుడైతే మీరు దేవతలుగా అవుతారో దేవతల రూపంలో మీరు పూజింపబడతారు, కాబట్టి పూజలో కూడా మీరు చాలా ముందుకు వెళ్తారు, మరి మహిమలో కూడా మీరు చాలా ముందుకు వెళ్తారు, దైవీ రాజ్య భాగ్యాన్ని తీసుకోవడంలో కూడా మీరు చాలా ముందుంటారు అంటున్నారు. देखो तुमको कितना ऊंच बनाता हूं, तो जैसे प्यारे बच्चे होते हैं बहुत लव होता है, तो बच्चों को कुल्हे पर మాతే పర్ బి రక్తే హే. మరి లౌకికంలో చూస్తూ ఉంటాం కదా, పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి. ఎలా అంటే వారిని భుజాల పైన ఎక్కించుకుంటారు, తల పైన కూడా ఎక్కించుకుంటారు. బాబా ఎక్దమ్ సిర్ పర్ రఖ్ దేతే హే. ఇంకా అలా పిల్లలను తల్లిదండ్రులు ప్రేమ చేస్తారు కదా, ఇక్కడ కూడా బాబా పిల్లలను ఇంకా చాలా ప్రేమ చేస్తున్నారు. అంటే బాబా మనందరికీ రెండు రకాలుగా పూజ జరుగుతుంది, శివ బాబా కేవలం ఒక్క రకంగా జరుగుతుంది. కాబట్టి బాబా ఓ రకంగా మనందరినీ తన తల పైన పెట్టుకుంటున్నారు, అంటే తనకంటే ఉన్నతంగా తయారు చేస్తున్నారు. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. गायन और पूजन योग्य बनने के लिए
स्पिरिचुअल बनना है, आत्मा को प्योर बनाना है. మహిమా యోగ్యులుగా పూజ్యనీయులుగా తయారవ్వడం కోసం ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఆత్మా అభిమాని बनने की मेहनत करनी है. ఆత్మ అభిమానిగా తయారయ్యేటువంటి శ్రమ చెయ్యాలి అంటున్నారు. ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి శ్రమ చెయ్యాలి. సెకండ్ పాయింట్ ఉంది, मन मनाभव के अभ्यास द्वारा अपार खुशी में रहना है. मन मनाभव యొక్క అభ్యాసం ద్వారా అపారమైనటువంటి సంతోషంలో ఉండాలి అంటున్నారు. మన్ మనాభవ యొక్క అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి అని చెప్తున్నారు. स्वयं को आत्मा समझकर आत्मा से बात करनी है, आंखों को सिविल बनानी है. మరి ఆత్మ అనుకొని ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి, ఈ నేత్రాలను చాలా సివిల్ గా తయారు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి, ఈ నేత్రాలను చాలా సివిల్ గా తయారు చేసుకోవాలి అంటున్నారు. ఈ నేత్రాలను చాలా సివిల్ గా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఉంది, ఇదే సెకండ్ పాయింట్. మనాభవ్ యొక్క అభ్యాసంతో అపారమైన సంతోషంలో ఉండాలి, ఆత్మ అనుకొని ఎదుటి వారిని కూడా ఆత్మిక దృష్టితో చూడాలి. అప్పుడే ఆ నేత్రాలలో ఉన్నటువంటి కుదృష్టి ఏదైతే ఉందో అది సమాప్తం అవుతుంది. బాబా ఈరోజు కనీసం 10 సార్లకు పైగా గుర్తు చేశారు. వరదానం ఉంది, సదా కాల్ కే అటెన్షన్ ద్వారా విజయ్ మాలా మే పిరోనే వాలే బహుత్ సమయకే విజయీ భవ. సదాకాలికమైనటువంటి అటెన్షన్ ద్వారా విజయమాలలో తిప్పబడేటువంటి వారు చాలా చాలా విజయిగా కండి అంటున్నారు. చాలా సమయం యొక్క విజయిగా కండి అంటున్నారు. సదాకాలికంగా అటెన్షన్ ద్వారా విజయమాలలో తిప్పబడేటువంటి వారు చాలా సమయం యొక్క విజయిగా కండి అంటున్నారు. బహుత్ సమయకే విజయి విజయ్ మాలాకే మన్కే బంతే హే. చాలా కాలం యొక్క విజయి ఆత్మలే విజయమాలలో పూసలుగా తయారవుతారు. విజయీ బన్నే కే లియే సదా బాప్కో సామ్నే రఖో. మనం విజయిగా తయారవ్వాలి అంటే ఎల్లప్పుడూ ఒక బాబాను మనం తోడుంచుకోవాలి. జో బాప్నే కియా వహీ హమే కర్నా హై. ఏదైతే బాబా చేశారో అదే మనం కూడా చేయాలి. హర్ కదం పర్ జో బాప్ కా సంకల్ప్ వహీ బచ్చోం కా సంకల్ప్. ఇంకా ప్రతి అడుగులో బాబా యొక్క సంకల్పం ఏదో అదే మన యొక్క సంకల్పం అయి ఉండాలి. జో బాప్ కే బోల్ వహీ బచ్చోం కే బోల్ తబ్ విజయీ బనేంగే. ఏవైతే బాబా మాటలో అవే మన మాటలై ఉండాలి, అప్పుడే విజయిగా తయారవుతారు. यह अटेंशन सदा काल का चाहिए, तब सदा काल का राज्य भाग्य प्राप्त होगा. ఈ అటెన్షన్ సదాకాలికంగా ఉండాలి, అప్పుడే సదాకాలికంగా రాజ్య భాగ్యాన్ని పొందగలుగుతారు అంటున్నారు. క్యూంకి జైసా పురుషార్థ్ వైసీ ప్రాలబ్ధ్ హై. ఎందుకంటే ఎలాంటి పురుషార్థమో అలాంటి ప్రాలబ్ధము అంటున్నారు. సదాకా పురుషార్థ్ హే తో సదాకా రాజ్య భాగ్య హే. సదాకాలికమైనటువంటి పురుషార్థం ఉంది అంటే సదా కోసం రాజ్య భాగ్యం కూడా ఉంటుంది అంటున్నారు. సదా కోసం రాజ్య భాగ్యం కూడా ఉంటుంది. స్లోగన్ ఉంది, सेवा में सदा ही हाजिर करना
యహీ ప్యార్ కా సచ్చా సబూత్ హై. బాబా యొక్క సేవలో ఎల్లప్పుడూ హాజీ హాజీ అంటూ హాజరై ఉండటము ఇదే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమకి సత్యమైనటువంటి ప్రూఫ్, సత్యమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం, నిదర్శనము అంటున్నారు. నాకు బాబా మీద చాలా ప్రేమ ఉంది అంటే ఏంటి? బాబా ఎలా నమ్ముతారు? ఇలా సేవలో సదా హాజీగా ఉండాలి, మురళీధరుడి యొక్క మురళీ పట్ల ప్రేమ ఉండాలి, ఇలా ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఏది లేకుండా, అవేమీ లేకుండా నాకు ప్రేమ ఉంది చాలా అంటే బాబా ఇలా నమ్మేది. కాబట్టి బాబా అంటున్నారు, సేవలో ఎల్లప్పుడూ హాజీగా ఉండేవారే సదా బాబా పట్ల ప్రేమ ఉంది అని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ని ఇస్తున్నట్లు అంటున్నారు. బాబా ఈరోజు మనకు చాలా అమూల్యమైనటువంటి శిక్షణలతోటి బాబా ఈరోజు మన యొక్క ఒడిని నింపారు. పదే పదే బాబా ఆత్మిక దృష్టిలో ఉండండి, ఎదుటి వారిని కూడా ఆత్మ బాయి దృష్టితో చూడండి, అప్పుడే ఆ క్రిమినాలిటీ తొలగిపోతుంది అంటున్నారు. కాబట్టి రోజంతా మనం విశేషంగా ఇదే అభ్యాసం చేద్దాము. ఈరోజు విశేషంగా సోమవారం ఉంది, ఇంకా ఈ 2020కి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది, 3-4 రోజులు మాత్రమే. కాబట్టి మనం విశేషంగా మన యొక్క సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఆంతరికంగా మనలో ఒక మంచి పరిశీలనతో కూడినటువంటి పరివర్తనను తీసుకొద్దాము. అలా మనం అడుగులు వేద్దాము. అచ్చా, ఓం శాంతి. మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే.